నీకు నీ కుటుంబానికి ప్రార్థనా జీవితం ఉండాలి, ఒక మంచి ప్రార్థించే నాయకుడు ఉండాలండి. ఈ రెండు కూడా ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీకు మంచి ఆత్మీయ నాయకుడు ఉండాలి, రెండవదిగా నీకు వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండాలి, నీకు దేవునితో మంచి సంబంధం ఉండాలి, అంతేకాక మంచి సహవాసంలో నాయకునితో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. నీకు దేవునితో రిలేషన్షిప్ ఉండి సహవాసం ఉండి నాయకునితో కూడా సంబంధం లేకపోయినా కూడా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయలేడు. ఎంతోమంది ఈ రోజుల్లో నాయకులు లేకుండా ప్రభుతో ఉన్నాము కానీ జీవించేవారు ఎక్కువ మంది ఉన్నారండి. కానీ దావీదు ఎప్పుడు కూడా తను రాజుగా నియమించినప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి ఆయనని అభిషేకిస్తాడు. దావీదుని దేవుడు అభిషేకించడానికి సమూయేల్ని పంపుతాడు దావీదు దగ్గరికి. చూడండి, దావీదు అభిషేకము డైరెక్ట్గా దేవుడు ఇవ్వచ్చు, అయినప్పటికీ ఒక ప్రవక్తని పంపించి సమూయేల్ని పంపించి దావీదుని అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. అంతేకాక దావీదు పాపం చేసినప్పుడు కూడా దైవజనుడిని దేవుడు పంపించి తన పాపాన్ని ఎత్తి చూపుతాడు. అంటే దావీదుకు ప్రార్థనా జీవితం లేదా? దావీదు మంచి ప్రార్థనా పరుడు కాదా? దావీదు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడేవాడు. దావీదు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు నేను వెళ్ళుదునా మానుదునా అని ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళు అని చెప్పే అనుభవంలో ఉన్న దావీదుకి అభిషేకించడానికి దేవుడు ప్రవక్తని పంపించాడు. అంతేకాక దావీదు పాపం చేసినప్పుడు పాపాన్ని ఎత్తి చూపటానికి ప్రవక్తని పంపించాడు. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు మాకున్నాడు చాలు, మేము ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం, మేము ఎటైనా పరిగెత్తుతాం, మాకు నాయకులు ఎందుకు అనే ఆలోచన కలిగి ఉన్న సంఘాలు ఈ రోజుల్లో చాలా మంది ఉంటున్నారండి. కానీ నాయకుడు నీకెంత ప్రాముఖ్యమైన వాడో, దేవుడు నీకెంత ప్రాముఖ్యమైన వాడో ఈ రెండు కూడా నువ్వు తెలుసుకోవాలి. చాలా దినాలు సంఘాలలో గొడవలు, రాజకీయాలు, అంతేకాక దేవుని సేవకునికి తిరుగుబాటు చేసే స్వభావము ఈ రోజుల్లో సంఘంలో పనిచేస్తుంది. ఆ స్వభావము గురించి నేను ఒక మాట మీకు చెప్తాను. దావీదుకి విరోధముగా అబ్షాలోము లేస్తాడండి. అబ్షాలోము సొంత కుమారుడు, దావీదు కుమారుడు అయినప్పటికీ తనకి రాజ్యం మీద అధికారం ఉండి ఆ రాజ్యాధికారం కలిగి ఇష్టం కలిగి తన తండ్రికి విరోధంగా లేచి రాజ్యాన్ని సపరేట్ చేయాలని ప్రయత్నించినప్పటికీ దావీదు ప్రార్థన ఏం చేస్తుందంటే అది ఆపేస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజుల్లో సంఘాల్లో క్రైస్తవులో ఈ స్పిరిట్ పనిచేస్తుంది. ఏ స్పిరిట్ అంటే అది అబ్షాలోము స్పిరిట్. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలా? కొంచెం అభిషేకం ఉంటే, కొంచెం ఆత్మీయత ఉంటే ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు ఈ దినాల్లో మేము ఏమైనా చేయగలం అంటున్నారు. రియల్లీ దేవుని బిడ్డలారా, మీరు వర్షం పెడుతుంటే ఈరోజు గొడుగేసుకున్నారు, మీకు చలనిపిస్తే దుప్పటి కప్పుకుంటున్నారు, ఒకవేళ మీరు ఎండకెళ్తే గొడుగులు వాడుతున్నారు. చూడండి, ఎండకు తట్టుకునే శక్తి నీకున్నా, వర్షానికి తట్టుకునే శక్తి ఉన్నా గొడుగేసుకుంటున్నావు, దుప్పటి కప్పుకుంటున్నావు. అదే విధంగా నీ జీవితంలో దేవుడు నీకున్నా, నీకు దుప్పటిలాగా గొడుగులాగా నిన్ను నడిపించే నాయకుడి చేత నువ్వు ఎన్నుకోబడ్డావు. దేవుడు నీకు నాయకుడిని ఇచ్చాడు. ఆ నాయకత్వంలో నువ్వు నమ్మకంగా ఉండాలనే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. మీ కార్లు వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, డబ్బు వస్తుందంటే చప్పట్లు కొడతారు కదా. నాయకత్వానికి ఒబే కావాలంటే చప్పట్లు కొట్టడం రావట్లే. కానీ సత్యాన్ని బోధించకపోతే మా మీద దేవుడు ఏం చేస్తాడండి చెప్పాలి. పౌలు తిమోతితో అంటాడు, తిమోతి మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, గొప్ప దైవజనుడు అండి. కానీ పౌలు ప్రతి పత్రిక రాస్తున్నప్పుడు తిమోతికి ఏమంటాడో తెలుసా? ఓ తిమోతి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, సంఘముని ఇలా నడిపించాలి, అలా నడిపించాలి. ఒక తండ్రి తన ఆత్మీయ కుమారుడికి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటాడండి. చూడండి, ఆఖరికి పౌలు చనిపోయే టైంలో కూడా తిమోతికి ఏమని రాస్తాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నా, నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేసేయని రాస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏ బంధమైనా నిన్ను విడదీయొచ్చు, కానీ ఆత్మీయ బంధము నుంచి నువ్వు బయటికి రావద్దని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, మేము వస్తున్నాము ఈ పట్టణానికి, మా పని ఏంటంటే ఉజ్జీవం రగులుకోవాలని దేవుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షతని మీకు పంచుతున్నాం. కానీ మీ నాయకులని, మీ సంఘాలని వదులుకోమనే బోధ మాత్రం మేము చేయట్లేదు. కానీ మీరు ఉజ్జీవించబడండి, అభిషేకించబడండి, ఇక్కడ బలపరచబడండి, నేర్చుకోండి.
కానీ మీ నాయకులని, మీ సంఘాలని మీరు గౌరవించి ప్రేమించి వారికి ఉపేకమనే సత్యాన్ని మేము మీతో మాట్లాడుతున్నాము దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆత్మీయ తండ్రి యొక్క విలువను తెలుసుకోవాలి. ఎవరి విలువ అండి చెప్పాలి? మాలాంటి స్పీకర్స్ని టీవీలలో చూసి, లైవ్ ప్రోగ్రాములలో చూసి, ఆయా కార్యక్రమాలలో చూసి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మీ సేవకుని విడిచిపెట్టి మా దగ్గరికి రావద్దండి. మీరు మా దగ్గరకు వచ్చి ఆత్మీయత నేర్చుకోండి, అభిషేకించబడండి, గొప్పవారి కండి. మీరు వెళ్ళి ఏం చేయాలంటే మీ నాయకుల్ని, మీ సంఘాలని రేస్ చేయండి. రెండోదిగా చెప్తున్నా, మీ నాయకుల కంటే మేము గొప్పవారం కాదు. వారికిచ్చిన ప్రత్యక్షతను బట్టి వారి ముందుకు సాగుతున్నారు, మాకిచ్చిన ప్రత్యక్షతను బట్టి మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి మీ నాయకులు ఏ బోధ చేస్తున్నారో, ఏ పరిధిలో ఉంటున్నారో అది చూసి, మమ్మల్ని చూసి మా వారికంటే మేము గొప్పవారం అని మీరు అనుకోవద్దు. కానీ మేము మా పద్ధతిలో వెళ్తున్నాము, వారి పద్ధతిలో వెళ్తున్నారు. అందరూ కూడా దేవుని దృష్టిలో శ్రేష్ఠులే అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకని నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఈవెన్ చర్చ్ మీటింగ్స్లో, సంఘ కూడికలలో ఉదయకాల సమయంలో దైవజనునికి దేవునికి ఉన్న ఆ బంధాన్ని నేను బోధిస్తానండి. కాపరికి మరి సంఘానికి ఉన్నటువంటి బంధం చూడండి. నయోమి దగ్గరగా రూతు వెంబడిస్తుందండి. రూతు వెంబడించే టైంలో నయోమి అంటది ఒక మాట, ఏమనంటే రూతుతో, అమ్మా నా భర్త చనిపోయాడు, ఇక నాకు కుమారులు కూడా పుట్టే అవకాశం లేదు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. అయితే నేను ఎట్లాగా నీకు మరలా భర్తను ఇవ్వలేను, నన్ను వెంబడిస్తే నీకు నిష్ప్రయోజనం. ఎందుకంటే నేను నిష్ప్రయోజనమైన స్త్రీని, నన్ను వెంబడించడం వల్ల నీకు ఎలాంటి లాభం ఉండదు, చక్కగా పెళ్లి చేసుకొని మంచిగా సంతోషంగా ఉండు తల్లి అని తన అత్త తన కోడలికి చెప్తే రూతు ఏమంటదంటే, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎవరిద్దరికి ఉన్న రిలేషన్ అండి? గట్టిగా చెప్పాలి. రూతుకి నయోమికి ఉన్న బంధాన్ని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. చూడండి, నయోమి అంటది, నువ్వు నా వెంబడి రావద్దమ్మా, ఎందుకంటే నువ్వు నాతో వస్తే నీకు ఎలాంటి ప్రయోజనం లేదు తల్లి. నీవు నీ తోటి కోడలు చూడు నన్ను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కదా, అలాగే నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండమ్మా అంటది. అప్పుడు రూతు అంటది, నువ్వు రావద్దని నన్ను బ్రతిమలాడొద్దు, ఎందుకంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది కూడా మనల్ని వేరు చెయ్యదు అనే మాట అంటదండి. అంటే రూతుకి దేవుని వాక్యం తెలీదు, రూతు సత్యమందు ప్రతిష్ఠించబడిన స్త్రీ కాదు, రూతు మోయాబు అయిన స్త్రీ అనమాట. ఆమెకి ఏముందంటే మోయాబు వంశంలో నుంచి, శపించబడిన వంశంలో నుండి వచ్చిన స్త్రీ ఆమెకి ఏమీ తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, ఏదీ తెలీదు. కాకపోతే నయోమి కుటుంబంలోకి ఒక కోడలుగా వచ్చింది. ఆ కుటుంబంలో కొన్ని పద్ధతులు, కొన్ని దినాలు చూసుండొచ్చు. భర్తని కోల్పోయిన విధవరాలు, చక్కనిది, అందమైనది, భవిష్యత్తు ఉన్నదండి. ఆమెకి ఎంతో అందం ఉంది, భవిష్యత్తు ఉంది. అంత భవిష్యత్తున్న ఆ యవ్వన బిడ్డ ఏమనాలి అంటే, నన్ను దీవించమ్మా, నేను వెళ్ళి వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతుకుతాను అనొచ్చు దేవుని బిడ్డలారా. కానీ ఆ మాట అనలేదండి. నీవు నాతో రమ్మని రావద్దని బ్రతిమలాడొద్దు, కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయదు అనే మాట అన్నప్పుడు ఇక నయోమి మౌనంగా ఉండి రూతుని వెంట పెట్టుకొని ఆ యొక్క మోయాబు నుంచి బెత్లెహేముకు వస్తుంది దేవుని బిడ్డలారా. చూడండి, వీరిద్దరి మధ్యలో బంధాన్ని, ఒక కాపరికి సంఘానికి ఉన్న బంధం, దేవునికి నీకు ఉన్న బంధాన్ని ఈ రాత్రి నేను వివరించాలని అనుకుంటున్నాను. నీ కాపరి ఒకవేళ ఆయన నిష్ప్రయోజనమైన వాడని నువ్వు అనుకుంటున్నావేమో. నీ కాపరి ఒక ఆత్మీయతలో లోతైన అనుభవం లేనివాడు కావచ్చు. చూడండి, రూతుకు తెలుసు ఈమెని వెంబడిస్తే తనకి భవిష్యత్తు లేదని, ఈమెని వెంబడించడం వల్ల తనకి ఎటువంటి ఇది లేదని తెలుసు. అయినప్పటికీ కూడా రూతు నయోమిని వెంబడించడానికి స్వచ్ఛమైన ప్రేమ దేవుని బిడ్డలారా. ఏ ప్రేమ అండి? గట్టిగా చెప్పాలి. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, నీకు స్వచ్ఛమైన ప్రేమ ఉంటే నువ్వు గొప్ప గొప్ప
స్పీకర్స్ని, గొప్ప గొప్ప కాపర్లను కాదు, కానీ ఒక చిన్న గ్రామంలో నీకోసం కన్నీరు కారుస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, నీ ఆత్మని నడిపిస్తూ, నాయకునిగా ఉన్న నీ నాయకుని విడిచిపెట్టుకొని మాలాంటి వారి వెంట పరిగెత్తుకొని రావు. ఎందుకంటున్నానంటేనండి, ఈ మాటలు తన సంఘాన్ని దేవుడు సార్వత్రిక సంఘాన్ని చెక్కబోతున్నాడు ఈ దినాల్లో. నమ్ముతున్నారా మీరు? ఎందుకంటున్నానంటే, నువ్వెప్పుడైతే, నేను ఎండింగ్ చెప్పే ముందు ఒక మాట మీకు చెప్తానండి. అంత నమ్మకంగా రూతు నయోమిని వెంబడించినందుకు దేవుడు ఆమెను ఎట్లా బ్లెస్ చేశాడో తెలుసా? ఆమె బెత్లెహేముకి వెళ్ళి ఏ యొక్క పొలములో పరిగెరుకునే ఒక సాధారణమైన స్త్రీగా ఆ పరిగె ఏరుకొని పరదేశులు, విధవరాళ్ళు, దరిద్రులు చేసిన పని చేసిందో, ఆమె జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, తను నమ్మకంగా వెంబడించడం ద్వారా తన సత్ప్రవర్తనను బట్టి ఆ పొలానికి దేవుడు ఆమెని నాయకురాలిగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఎలా చేశాడండి? ఉన్న పరిస్థితిని బట్టి వెంబడించడం కాదు. నీ కాపర్ని వెంబడించే టైంలో సంపూర్ణత లేకపోవచ్చు, అక్కడ పోరాటం ఉండొచ్చు, అక్కడ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అక్కడ నీకు అంత ఆత్మీయత కనబడకపోవచ్చు, మరేదో నీకు నిష్ప్రయోజనం ఉండొచ్చు. కానీ దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి తగిన సమయంలో నిన్ను హెచ్చించబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ రోజుల్లో సంఘం ఏం చూస్తుందండి? ఎవరు బాగుంటే అటు పరిగెత్తుతా ఉన్నారు. ఎక్కడ ఏది జరిగితే అక్కడ పరిగెత్తుంది. నిజమే, నువ్వు అందరి బోధలు వినాలి, అందరి సేవకులను గౌరవించాలి, అందరి దైవజనుల్ని ప్రేమించాలి, అందరి ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి. కానీ నీ తండ్రి ఎవరు? అందుకని పౌలు అంటాడు, 10,000 మంది బోధకులు నీకున్నా తండ్రులు అనేకులు లేరండి. ఎవరు నీ తండ్రి అంటే, వీరు నా తండ్రి, వారు నా తండ్రి, వారు నా తండ్రి అని చెప్తావా? ఎవరని చెప్తావు? మా డాడీ అండి అని పరిచయం చేస్తావు. ఎవరిని పరిచయం చేస్తావు? నీ సొంత డాడీని. అదేవిధంగా నీ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి ఎవరు అని అడిగినప్పుడు నీకంటూ ఒక మంచి స్పిరిచువల్ ఫాదర్ ఉండాలి. సహోదరి, ఆ ఆత్మీయ తండ్రి నీకోసం ఏం చేస్తాడంటే, ఒకానొక రోజు ఒకవేళ ఆయన నమ్మకంగా వెంబడిస్తున్నప్పుడు నీకు నిష్ప్రయోజనం కనిపించవచ్చు, నీకు ఫలితం లేకపోవచ్చు, నీకు వ్యతిరేకత రావచ్చు, నీకు శ్రమ రావచ్చు, నీకు నింద రావచ్చు, నీకు అవమానం రావచ్చు. కానీ ఆ కాపరి ద్వారానే ఒకానొక దినమున దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఇది లేదు ఈ రోజుల్లో సంఘాల్లో. ఏముందంటే, వెళ్ళిపోవాలా, మేము వాడబడాలా, మేము గొప్పవారం అయిపోవాలా, మేము అది చేయాలా. జాగ్రత్త, ఈ రాత్రి ప్రభువు నీతో, నీ కుటుంబంతో మాట్లాడుతుండగా నీ ప్రవర్తనని సరి చేసుకో. మాలాంటి దైవజనులు అనేకులు కనబడతారండి మీకు. దేవుడు మమ్మల్ని ఒక ఉజ్జీవం తీసుకొని రావటానికి లేపాడు, కానీ నీ సంఘము నుండి నిన్ను వేరు చేయటానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. నిన్న ఒక సహోదరి బెల్లంపల్లి పట్టణానికి వచ్చి నాకు భయమేసి చెప్తున్నానండి, అమ్మా మా పాస్టర్ని, మా పాస్టర్ని విడిచిపెట్టి మీతోనే వచ్చేస్తా అంటుంది ఆమె. ఎందుకమ్మా అని అడిగా. మీకున్న అభిషేకం, మీకున్న ప్రేమ, మీకున్న స్వస్థత శక్తి, మీకున్న అగ్ని మా సంఘములో లేదట. నేను ఒక ప్రశ్న అడిగా, నీ రక్షణ కొరకు ఎవరు ప్రార్థన చేశారో? నీ ఆత్మీయ జీవితం ఈ రోజు వరకు నిన్ను పెంచి పెద్ద చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే వాళ్లే కావచ్చు, కానీ ఈ రోజులో మీలో ఉన్నది మాకు కావాలి, నాలో ఉన్నది నీకు కావాలి అనుకోవటం మంచిదే. నువ్వు బెండకాయ తినాలి, వంకాయ తినాలి, గోంగూర తినాలి, మటన్ తినాలి, చికెన్ తినాలి, అన్నీ తినాలి. కానీ నువ్వు అన్నీ తినడం నీకు పుష్టే కాదని నేను అనట్లే. రోజు నువ్వేం తింటావు? ఒక్క అన్నంలో అన్ని కూరలు తింటావు, కానీ ఒక్క నాయకుని క్రింద నువ్వు పెరగటం అనేది అది నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం. సహోదరి, సహోదరుడా, నేను ఈ ప్రసంగం చేస్తుంటే ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక పాస్టర్ వచ్చాడు. మీకు డబ్బులు రావు అన్నాడు, మీ దగ్గరికి జనాలు రారు అన్నారు. నాకు డబ్బులు వద్దు, జనాలు వద్దు, నాకు దేవుడు కావాలి. ఎందుకంటే నేను దేవుడు చెప్పింది చెప్పాలి ఈ సంఘానికి. నాకు అట్రాక్ట్ అయితే మీరు లాభం లేదండి. పరిశుద్ధాత్మ దేవునికి మీరు అట్రాక్ట్ కావాలి, మీరు దేవునికి అట్రాక్ట్ కావాలి. రెండవదిగా మీ సంఘములో మీరు ఒలీవ మొక్కల వలె నాటబడి మీ సేవకునికి ప్రయోజనకరం కావాలనే దేవుడు బెల్లంపల్లి పట్టణంలో నుంచి హైదరాబాద్కి మమ్మల్ని తీసుకొని వచ్చాడు. రూతు ఎవరిని వెంబడించిందో తెలుసండి? నిష్ప్రయోజనమైన తన నాయకురాల్ని వెంబడించింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నువ్వు
ఎవ్రీ సండే మహబూబ్ కాలేజీకి రా, వాక్యములో ఎదుగు, అభిషేకించబడు, శక్తితో నింపబడు. కానీ నీ కాపర్ని, నీ నాయకుడిని, నీ యొక్క సంఘాన్ని, నీ సేవని నువ్వు మర్చిపోవద్దు. కానీ అందులో నువ్వెంత ఫెయిత్ఫుల్గా పనిచేస్తూ ఉంటావో నమ్మకమైన వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు ఏదో ఒక రోజు. నమ్మకస్తులకి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. నమ్మకంగా వెంబడించే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి. నేను బిలీవర్గా ఉన్నప్పుడు ఎన్నో తృణీకరణలు వచ్చాయి. నా కాపర్ని విడిచిపెట్టుకొని బయటికి వెళ్ళే అనుభవాలు నాకు వచ్చాయి. దేవునితో ఎన్నో నిందలండి. ఆ టైంలో అందరూ అన్నారు, ఎందుకు ఇక్కడ ఉంటావు, బయటికి వెళ్ళిపో అంటే ప్రభుతో ఏమన్నానో తెలుసా? నేను ప్రభువా, ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు నా సేవకుని మీద నాకు ఏ ప్రేమ ఉందో, నా సేవకురాల మీద ఏ ప్రేమ ఉందో అదే ప్రేమ నాకు దయచేయి. వారు తృణీకరించిన, బాధ పెట్టిన, గాయపరిచిన, వెలివేసిన నీ ప్రేమ నాలో మార్పు కావద్దయ్యా. నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. మనుష్య రీతిగా నేను ఆలోచించొద్దు, కానీ నీ కృప నాకు కావాలని ప్రార్థన చేశా. అందును బట్టి మరణించే వరకు ఆ సంఘంలో నన్ను దేవుడు స్థిరపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆ అభిషేకం ఉట్టిగా పోలా. ఆ తృణీకరించబడిన టైంలో, ఆశీర్వదించబడుతున్న టైంలో, వెలివేయబడుతున్న టైంలో, అన్నిట్లో వెంబడించిన నాయకత్వాన్ని బట్టి ఈరోజు దేవుడు నన్ను నాయకురాలుగా చేశాడండి. అప్పుడు వెళ్ళిపోవచ్చు. మీకేముందండి, ఎటు దారి పెడతాటే, ఎవరు బాగా మీటింగ్ అదటే వెళ్ళండి. ప్రతి మీటింగ్కి నేను మరలా చెప్తున్నాను, ప్రతి దైవ జనుడు, వారి దేవుని దూతలు, వారి మాటలు వినాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, ఘనపరచాలి, సత్కార్యం చేయాలి. కానీ నీ తండ్రి ఎవరు? మీ తండ్రి వలన, మీ ఆత్మీయ తండ్రి వలన శోధన వస్తే విడిచిపెట్టడమేనా? చూడండి, యోబు అంటాడు తన భార్యతో, పిచ్చిదానా, దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడు కూడా అనుభవించాలి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. పాస్టర్ గారు భుజం మీద చెయ్యేసి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు, అయ్యో గొప్ప సేవకుడిని ఇచ్చావు, స్తోత్రం అంటావు. అదే సేవకుడు సంఘంలో వెలేసి తృణీకరించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు పంపించావు ఇక్కడికి నన్ను ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఆయన ద్వారా మేలు అనుభవించాలి, ఆయన ద్వారా కీడు అనుభవించాలి. ఈ రెండు అనుభవించి అక్కడ నిలబడినప్పుడు దేవుడిని హెచ్చించి ఘనపరిచి వాడుకోపోతున్నాడు. అంతే. ఈరోజు అందుకే దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు. నీ బ్లెస్సింగ్ నీ నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది సహోదరి, సహోదరుడా. చూడండి, నయోమి అంటది, అమ్మా ఎందుకమ్మా నాతో వస్తావు? వద్దు తల్లి అంటది. కానీ రూతు అంటది, వద్దమ్మా, నీతోనే నేను వస్తాను. ఎందుకంటే నువ్వున్న చోటనే నేనుంటా, నువ్వేది తింటే అది తింటా, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా. అయ్యో నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నేను నయోమి కాదు, మారా, చేదు ఏమి లేదు నా దగ్గర. నువ్వు మధురంగా ఉన్నప్పుడు ఉన్నాను, మారాగా ఉన్నప్పుడు కూడా నీతో ఉంటా. ఎందుకంటే నిన్ను విడువను, ఎడబాయను. పాస్టర్ కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చిందనుకో, గుడ్ బై పాస్టర్, మేము ఇది ఇడిచిపెట్టి ఇంకో దగ్గర పోతాం కదా. రియల్లీ ఒక సేవకుని కుటుంబం బలహీనమవుతున్న కండిషన్లో సంఘమంతా బయటికి వెళ్ళిపోయిందండి. పాపం అప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళా. అప్పుడు ఆ సంఘానికి ఒకటే బోధించా, ఆయన ప్రార్థన ద్వారా బాగుపడ్డావు, ఆయన ప్రార్థన ద్వారా దేవుని ప్రేమను చూశావు, ఆయన ప్రార్థన ద్వారా సజీవ సాక్షిగా ఉన్నావు. ఈరోజు మరలా ఎందుకు ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయకూడదు? బెల్లంపల్లి పట్టణానికి దూరం నుంచి ఒక సహోదరి వచ్చిందండి. అమ్మ, అక్కడ మీకు చర్చి లేదా, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగినప్పుడు ఆమె ఏమందంటే, అమ్మా మా పాస్టర్ గారు మెసేజ్ బాగా చెప్పట్లా, అందుకని ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడలేదండి, పక్కకి తీసుకెళ్ళి చెప్పా. దైవజనుడు బలమైన వర్తమానం ఇవ్వాలంటే నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు సేవకుని దేవుడు అభిషేకిస్తాడు. దేవా నాతో మాట్లాడని నువ్వు ఎప్పుడైతే అడుగుతుంటావో, ఒక ఎంటీ పాత్రని తన అభిషేకంతో నింపి దేవునికి వర్తమానం ఇస్తాడు. నువ్వు వెళ్ళాలి, అదే సంఘానికి వెళ్ళాలి, నీ సేవకుడు వాక్యం చెప్తున్నంత సేపు నువ్వు ప్రార్థన చేయాలి, నీ సేవకుని మీద అభిషేకం దిగాలని ప్రార్థన చేయాలి. ఎన్నడూ చేయని బోధ నా దైవజనుడు చేయాలని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆయన ద్వారా నీతో సూటిగా మాట్లాడబోతున్నాడని చెప్పా. ఎప్పుడైతే ఇక్కడ మానేసి వెళ్ళిందండి, తన సేవకుడు గొప్ప ప్రసంగం చేయటం ప్రారంభించాడు. ఈరోజు మంచి ప్రేయర్ వారియర్గా ఆ సేవకునితో పాటు ఆ సహోదరి ఉంది. తద్వారా నేను దీవించబడ్డా. మీరు ఏదైనా నేర్చుకోండి, మా అభిషేకం తీసుకోండి, ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఇక్కడ ఏదైనా నేర్చుకోండి. మీరు ఎంత నేర్చుకుంటున్నారో అంతగా మీ సంఘంలో మీరు విధేయత చూపాలి, అంతగా మీరు లోబడాలి, అంతగా మీ సేవకుల్ని ప్రేమించాలి, అంతగా మీ సేవకుల్ని ఘనపరచాలి.
మీ సంఘాలు మీ ద్వారా ఏమి కావాలో తెలుసా? మంటలేవాలి దేవుని బిడ్డలారా. మీ సంఘాల్లో అభిషేకం పొర్లిపారాలా, మీ సంఘాలు ఉజ్జీవించబడాలా, మీ సంఘాల్లో వేలాది ఆత్మలు మీ ద్వారా చేర్చబడాలి. అందుకే దేవుడు నీ సంఘంలో నిన్ను పెట్టాడు. అక్కడి నుంచి వెతుక్కొని బయటికి వెళ్ళటానికి కాదు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు నీ సంఘంలో. ఫ్రైడే రోజు నేను హాస్పిటల్కి వెళ్ళానండి, కొంచెం అబ్డామెన్ పెయిన్ వల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాతకి డాక్టర్ అన్నారు, నీకు క్రానిక్ లివర్ ప్రాబ్లం అండ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి ఎండోస్కోప్ అండ్ అల్ట్రాసౌండ్ అన్నీ రాశారు. ఎండోస్కోప్ అయిపోయిన తర్వాతకి నేను ఏడుస్తూ నాకు భయం వేసింది, ప్రేయర్ చేసుకున్నాను అనమాట. అయితే అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళాను. ఎండోస్కోపీ అయిన తర్వాతకి నేను కూర్చొని ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. నాకు నార్మల్ రిపోర్ట్స్ వస్తే నేను సాక్ష్యం చెప్తాను దేవాన్ని, నాకు అన్నీ నార్మల్ వచ్చాయండి. థ్యాంక్స్ టు జీసస్. నాకు హెడేక్ ఉండేదండి ఇంతకుముందు ఒక 6 మంత్ కింద. అయితే తల ఎక్స్రే కూడా తీశారు. ఒక 6 మంత్ కోసం గ్లాసెస్ కూడా ఇచ్చారు నాకు వాడమని. అది తగ్గకపోతే మళ్ళీ ఇంకా వేరే గ్లాస్ మార్చిస్తామని చెప్పారు. ఇక్కడ ప్రేయర్కి వచ్చిన తర్వాత నాకు 1 మంత్ లోపల అసలు గ్లాస్ పెట్టకుండానే తగ్గిపోయింది. అసలు ఇప్పుడు నేను 4 మంత్స్ నుంచి గ్లాస్ అసలు వాడట్లేదు. మళ్ళీ నేను మార్బుల్ పాలిష్ బిజినెస్ చేస్తాను, అది డౌన్ అయిపోయింది. మొన్న బెల్లంపల్లి ప్రేయర్ వెళ్ళి ఒక 4 days నుండి ప్రేయర్ చేసుకున్నాను. అక్కడ వెళ్ళాను. నాకు బిజినెస్ మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బిజినెస్. బాబుకి 23వ తారీఖున, లాస్ట్ మంత్ 23వ తారీఖున ఫుల్ ఫీవరు, ముక్కులోంచి బ్లడ్ కారటం జరిగింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తే సిటీ స్కాన్ చేశారు, బాబుకి సర్జరీ చేయాలని చెప్పారండి నోస్కి. అదే విధంగా నాకు కూడా ముక్కులకి సర్జరీ చేయాలని చెప్పారు. నాకు కూడా ప్రాబ్లం ఉంది. అయితే మా ఇద్దరికి సర్జరీ చేయాలని చెప్తే మేము 25th ప్రేయర్కి వచ్చాము. ఇక్కడ పాస్టర్ గారు మా ఇద్దరికి ప్రేయర్ చేశారు. మీకు స్వస్థ ఇచ్చాడు మా దేవుడు, మీరు ఆపరేషన్ అంటే ఏం పడదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. తర్వాత మేము వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఆపరేషన్ అవసరం లేదు, మీకు ఆపరేషన్ అవసరం లేకుండా బాగా అయిందని డాక్టర్లు చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాను మీతో. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నాకు సివియర్ హెడేక్ ఉండేదండి. అసలు ఆ హెడేక్ ఎలా ఉండేదంటే అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని, అసలు నరకం అనుభవించేదాన్ని. లాస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మైగ్రేన్ హెడేక్ అనేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అది మైగ్రేన్ హెడేక్ కాదు, ఫిట్స్ పార్షల్ సీజర్స్ లాగా వస్తుంది నీకు అనేసి చెప్పారు. ఎంతో ఏడ్చానండి అసలు ఒక్కదాన్ని. అది హెడేక్ కాదు, మైగ్రేన్ హెడేక్ కాదు అనేసి అంటే. ఆ రోజు సండే మార్నింగ్ డ్యూటీ చేసి వచ్చాను. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్కి వస్తున్నారు. నాకు అసలు ఓపిక లేదు. 4 o'clock వరకు నేను డ్యూటీలో చేసి వచ్చాను. ఓపిక లేదు నడవడానికి, నేను రాను అని చెప్పేశాను. కానీ ఏదో పిలుపు, ప్రేయర్కి వెళ్ళు అని, అయినా ఓపిక చేసుకొని వచ్చాను. ఆ రోజు అమ్మగారు నన్ను పిలిచారు, మైగ్రేన్ హెడేక్ అనేసి పిలిచారు. నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఈ ఎండింగ్ టైంలో ప్రేయర్ చేసినప్పుడు ఒక శక్తి నేను పొందుకున్నానండి. ఆ రోజు మళ్ళీ నేను కొత్తగా పుట్టినట్టుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఒక ట్యాబ్లెట్ లేకుండా నేను పడుకోకపోయేదాన్ని హెడేక్కి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఇంతవరకు కూడా ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు, నాకు హెడేక్ కూడా రాలేదు. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. నాకు చాలా అప్పులు, ఫ్యామిలీ ప్రాబ్లం అన్నీ ఉండే. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి.